అందరికంటే ముందుగా లేటెస్ట్ అప్డేట్స్ మీరు పొందడానికి ఈ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేశాక ఇక్కడ బెల్ ఐకాన్ వస్తుంది, దీన్ని ప్రెస్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హఫీజ్, మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూట్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు మంచి ట్రిక్ చెప్తాను. ఈ ట్రిక్ యూజ్ చేసి మీకు ఏదైనా లాంగ్వేజ్ రాలేదనుకోండి, మీరు లాంగ్వేజ్ రాకపోయినా కూడా వాళ్ళతో చాట్ చేయొచ్చు అన్నట్టు. ఓకే, సో మీరు వాట్సాప్లో ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, చైనీస్ ఫ్రెండో లేకపోతే ఎక్కడి నుంచో యూఎస్ నుంచో యూకే నుంచో ఫ్రెండ్ ఉన్నాడు. ఓకే, సో మీరు అతనితో చాట్ చేయాలనుకుంటున్నారు, అతను మీకు చాలా బాగా క్లోజ్ అయ్యాడు అనుకోండి. ఓకే, కాకపోతే మీకు ఎక్స్ప్రెస్ చేయడానికి, మీ ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయడానికి లేకపోతే మీకున్న థాట్స్ని ఎక్స్ప్రెస్ చేయడానికి మీకు అంతగా ఇంగ్లీష్ రాదనుకోండి, కొంచెం ఇంగ్లీష్ అవచ్చు అనుకోండి. అటువంటిప్పుడు నేను చెప్పబోయే ట్రిక్ యూజ్ అవుతుంది. లేదా చూడండి, మీకు హిందీ రాదనుకోండి, ఎవరో ఫ్రెండ్ ఢిల్లీలోనో ముంబైలోనో మీకు ఫ్రెండ్ ఉన్నాడు. ఓకే, సో అతనితో మీరు కమ్యూనికేట్ చేయాలనుకోండి. అటువంటిప్పుడు కూడా మనకు ఈ ట్రిక్ అనేది యూజ్ అవుతుంది అన్నట్టు. మీకు ఇంగ్లీష్ వస్తే దాన్ని మనం ఇంగ్లీష్లోనే టైప్ చేస్తే వాళ్ళకు హిందీలో ట్రాన్స్లేట్ చేసి పంపిస్తాను అన్నట్టు. ఓకే, సో చాలా మంచి ఆప్షన్. దీనికోసం ఏంటంటే మీ మొబైల్లో 2 యాప్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే జీబోర్డ్. ఓకే, మీరు గూగుల్ ఓపెన్ చేసేయండి. గూగుల్ ఓపెన్ చేసుకున్న గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేయండి. ప్లే స్టోర్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ జీబోర్డ్ అని టైప్ చేస్తే మీకు ఇలా వస్తుంది. ఓకే, సో దీన్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి. ఇది ఆల్రెడీ నా దాంట్లో ఇన్స్టాల్ అయి ఉంది. అలాగే మీ ఇంకొకటి ఏంటంటే ట్రాన్స్లేట్, గూగుల్ ట్రాన్స్లేట్ కూడా యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మీరు ట్రాన్స్లేట్ అని టైప్ చేసేస్తే మీకు ఒక యాప్ వస్తుంది. సో దీన్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసేసుకోండి. ఓకే, సో స్టార్టింగ్ ఇది వచ్చేసి చూసారా ట్రాన్స్లేట్ అని, దీన్ని కూడా డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి. ఇవి యాక్చువల్లీ నా మొబైల్ ఏంటంటే బై డిఫాల్టే ఉన్నాయి. సో దీన్ని ఏంటంటే నేను ఇన్స్టాల్ చేయలేదు. మీ మొబైల్ లేకపోతే ఇన్స్టాల్ చేసుకోండి. ఓకే, సో ఇప్పుడు చూడండి, మీరు ఏదైనా ఒకటి టైప్ చేయాలనుకోండి, ఎవరికైనా ఏదైనా ఒకటి పంపించాలనుకోండి, ఇంగ్లీష్లో పంపించాలి మీరు, కాకపోతే వాళ్ళకి వెళ్ళడం మాత్రం హిందీలో వెళ్ళాలి. ఓకే, సో దానికోసం చూడండి, మీకు ఇక్కడ జీ అనే ఒక బటన్ కనిపిస్తుందా, దీన్ని ఒకసారి ప్రెస్ చేయండి. ఓకే, సో ప్రెస్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ ఒక ట్రాన్స్లేట్కి సంబంధించిన ఇది కనిపిస్తుందా, దాన్ని ట్యాప్ చేయండి. ట్యాప్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ లాంగ్వేజ్ వచ్చాయి చూసారా, ఇంగ్లీష్లో పంపిస్తే అది హిందీలోకి మారాలి, హిందీలోకి మారిపోవాలి. మనం టైప్ చేయడం ఇంగ్లీష్లోనే టైప్ చేస్తాం, కాకపోతే అది వాళ్ళకి వెళ్ళడం ఎలా వెళ్తుంది అంటే హిందీలో వెళ్తాయి అన్నట్టు. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఇక్కడ హౌ ఆర్ యూ అని నేను టైప్ చేస్తున్నాను. ఇక్కడ కింద చూడండి, మీరు ఇది చూడకండి. ఓకే, సో హౌ స్పేస్ ఆర్ యూ అని నేను టైప్ చేశాను. టైప్ చేసి సెండ్ చేస్తే చూడండి, నేను టైప్ చేసింది అది ఇంగ్లీష్లోనే టైప్ చేశాను, కాకపోతే వాళ్ళకి వెళ్ళడం చూడండి క్యా హాల్ హై అని హిందీలో వెళ్ళిపోయింది అన్నట్టు. ఓకే, తర్వాత వచ్చేసి చూడండి, మళ్ళీ నేను జీని టైప్ చేశాను. టైప్ చేసుకున్న తర్వాత ఆప్ కహా సే హో అని నేను టైప్ చేసి వేర్ ఆర్ యూ ఫ్రమ్ అని టైప్ చేద్దాం. ఓకే, సో వేర్ ఆర్ యూ ఫ్రమ్, యాక్చువల్ మనం ఇక్కడ దీన్ని ట్రాన్స్లేట్ని ప్రెస్ చేయలేదు కదా. ఓకే, సో అందుకోసం అలా వస్తుంది. సో ఓకే, సో వేర్ ఆర్ యూ ఫ్రమ్ అని టైప్ చేద్దాం. ఓకే, సో మీకు ఇంగ్లీష్ వస్తే వేరే వాళ్ళకి మీకు హిందీ రాదనుకోండి, అటువంటిప్పుడు ఇది బాగా పనిచేస్తాయి. చూడు, సో ఇలా చూడండి, ఇక్కడ ఆప్ కహా రహతే హో అని ఇలా వచ్చేసింది. ఓకే, సో ఇలా ఈజీగా మీరు మీకు లాంగ్వేజ్ రాకపోయినా కూడా వేరే వాళ్ళతో కమ్యూనికేట్ అవ్వచ్చు. దానికోసం మీరు చూడండి, ఈ జీని ట్యాప్ చేసుకున్న తర్వాత ఈసారి మనం ఏం చేద్దామంటే మళ్ళీ ట్రాన్స్లేట్ అనే బటన్ ప్రెస్ చేసుకున్న తర్వాత మనం పంపించేది హిందీలో పంపించామనుకోండి, అది వాళ్ళకి ఇంగ్లీష్లో వెళ్ళాలనుకోండి, అలా కూడా ట్రై చేయొచ్చు. సో మరి మీకు తెలుగు వస్తే ఎలా, తెలుగులో కూడా ట్రై చేయొచ్చా అంటే తెలుగులో కూడా ట్రై చేయొచ్చు. అంత అక్యురేట్గా రాదు, కాకపోతే వస్తుంది. చూడండి, ఇక్కడ నేను తెలుగు పెట్టాను, ఇటు హిందీ పెట్టాను. నేను తెలుగులో టైప్ చేస్తే వాళ్ళకి హిందీలో వెళ్ళాలి, అంతే కదా. సో చూడండి, ఇక్కడ మేరా నామ్ అని టైప్ చేస్తాను నేను. ఓకే, సో మేరా నామ్ మనం తెలుగులో టైప్ చేయాలి కదా. సో నా పేరు అని నేను టైప్ చేస్తున్నాను. చూడండి, నా పేరు అని టైప్ చేస్తే మేరా నామ్ హై అని వచ్చేసింది చూసారా. నా పేరు హఫీజ్ అని నేను టైప్ చేశాను. ఓకే, సో చూడండి, ఇక్కడ మేరా నామ్ హఫీజ్ హై అని వాళ్ళకి వెళ్ళిపోద్ది. మీరు టైప్ చేసిన తెలుగు, కాకపోతే వాళ్ళకి వెళ్ళింది హిందీలో వెళ్ళిపోయింది అన్నట్టు. అలా మీకు ఏ లాంగ్వేజ్ అయినా కానివ్వండి, ఇక్కడ సెట్ చేసుకొని ట్రై చేయండి, మీకు చాలా సింపుల్గా వాళ్ళకి వెళ్ళిపోద్ది అన్నట్టు. అంటే మనకి ఇక్కడ కమ్యూనికేషన్ గ్యాప్ అనేది రాదన్నట్టు. ఓకే, సో వీటితో పాటు చూడండి, నేను మీకు ఇంకొక మంచి ట్రిక్ చెప్తాను. అదేంటంటే, ఇక్కడ మీకు ఇమోజీ ఉందా, ఈ ఇమోజీని ప్రెస్ చేసి పట్టుకోండి. ఓకే, సో దీన్ని ప్రెస్ చేసి పట్టుకున్న తర్వాత మీకు ఇక్కడ ఒకటి పెన్సిల్ సింబల్ వచ్చింది చూసారా, దీన్ని ట్యాప్ చేయండి. దీన్ని ట్యాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, మీకు ఏదైనా ఇమోజీ కావాలనుకోండి, ఇప్పుడు మీకు హార్ట్కి సంబంధించింది కావాలనుకోండి, ఇక్కడ మీరు డ్రా చేయండి. ఇక్కడ హార్ట్ని డ్రా చేస్తే చూడండి, హార్ట్కి సంబంధించినవి వచ్చేసాయి. అలాగే నేను ఓ డ్రా చేస్తాను, అంటే చూడండి దానికి సంబంధించిన, అంటే నేను ఇక్కడ ఏదైనా డ్రా చేస్తే నాకు దానికి సంబంధించినట్టు ఇమోజీస్ వచ్చాయి. చూడండి, ఇప్పుడు నేను దీన్ని డ్రా చేస్తే దానికి తగ్గట్టు నాకు ఇలా కొన్ని ఇమోజీస్ వచ్చేసాయి. ఓకే, సో ఇలా మీరు దీన్ని యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు, ఏది కావాలంటే అది. ఓకే, సో మళ్ళీ నేను యారో డ్రా చేస్తే చూడండి, నాకు ఇక్కడ కొన్ని యారోస్ వచ్చాయి. సో చాలా సింపుల్గా అయిపోద్ది అన్నట్టు. సో ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో రాయండి. ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.